ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287 పరుగులు సహా అనేక రికార్డులతో దూకుడు చూపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో చేతులెత్తేసింది. టైటిల్ ఫైట్ లో కోల్కతా చేతిలో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో మే 26 జరిగిన ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ఆడుతూ పాడుతూ గెలిచింది. మూడో ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. 10 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా సాగిందంటే టైటిల్ ఫైట్ లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ అలవోకగా ఊదేసింది. 10.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 114 పరుగులు చేసి దుమ్ము రేపింది. 57 బంతులు మిగిల్చి ఆడుతూ పాడుతూ గెలిచింది. ఓపెనర్ సునీల్ నారాయణ్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు 3 సిక్స్లతో అజయ్ అర్ధ సెంచరీ శతకంతో చెలరేగాడు. రెహమానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేసి 5 ఫోర్లు 2 సిక్స్లు రాణించాడు. హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేసి హిట్టింగ్ చేశారు. దీంతో టార్గెట్ వేగంగా కరిగిపోయింది. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ బేకర్ హిట్టింగ్ తో విరుచుకుపడ్డాడు. దీంతో 6 ఓవర్లకే 72 రన్స్ చేసింది కేకేఆర్. 9వ ఓవర్లో గుర్బాజ్ అవుట్ అయినా వెంకటేష్ అయ్యర్ దూకుడు కొనసాగించాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు చేసి చివర్లో వెంకటేష్ కు తోడుగా నిలిచాడు. గెలిచాక కోల్కతా ప్లేయర్లు గంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు. లీగ్ దశలో టాప్ లో నిలిచి సత్తా సాటిన కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్లో అత్యల్ప స్కోరు చెత్త రికార్డును నమోదు చేసుకుంది. కోల్కతా బౌలర్ల దాటికి బ్యాట్లు ఎత్తేసింది. హైదరాబాద్ బ్యాటర్లో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి రాణించాడు. మార్క్రమ్ 20 పరుగులు చేసి కాసేపు నిలిచాడు. అభిషేక్ శర్మ 2 పరుగులు, ట్రావిస్ హెడ్ డక్అవుట్ అవగా రాహుల్ త్రిపాఠి 9 పరుగులు, నితీష్ కుమార్ 13 సహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. క్లాసెన్ కూడా 16 పరుగులతో ఫెయిల్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ కుప్పకూలింది. కోల్కతా బౌలర్లో రసెల్ 3 వికెట్లు తీశాడు. మిచిల్ స్టార్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. వైభవ్ అరోర్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు. సమిష్టిగా రాణించిన హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్ పట్టింది. 2012, 2014లో గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్కతా ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. ఇప్పుడు 2024 సీజన్ లో టైటిల్ పట్టింది కేకేఆర్. ఈ సీజన్ కోసం గౌతమ్ గంభీర్ మెంటర్ గా రాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఛాంపియన్ గా నిలిచింది కోల్కతా. 2 సార్లు గంభీర్ కెప్టెన్సీలో ఈసారి అతడి దిశానిర్దేశంలో టైటిల్ కైవసం చేసుకుంది. 2022-2023 సీజన్ లో 7వ స్థానంలో నిరాశపరిచిన కోల్కతా మెంటర్ గా ఈ 2024 సీజన్ కు గంభీర్ రావడంతో సత్తా చాటింది. 10 ఏళ్ల తర్వాత టైటిల్ కొట్టింది. ఇక ఐపీఎల్ 2023 సీజన్ లో 10వ స్థానంలో నిలిచి నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచింది. కెప్టెన్ గా ఈ సీజన్ లో ప్యాట్ కమిన్స్ రావడంతో దూకుడుగా ఆడింది. ఫైనల్లో ఓడిన హైదరాబాద్ ఈ సీజన్ లో రాణించింది.